జూబ్లీ హిల్స్ లో సీఎం క్యాంపెయిన్ స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. 2 విడతలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. బైపోల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మంత్రులు. పార్టీ లైన్ తప్పిన వాళ్లపై చర్యలు ఉంటాయన్నారు కాంగ్రెస్ నేతలు. హైకమాండ్ రాడర్లోనే నేతలందరూ ఉన్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజా సర్కార్దేనన్నారు కాంగ్రెస్ ఎంపీలు. యువత స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. 2 విడతలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్. ఈ నెల 30, 31 తేదీల్లో 4 డివిజన్లలో కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం చేయనున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో 2వ విడత ప్రచారం కోసం షెడ్యూల్ ఫిక్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఇప్పటికే 3 మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఉప ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి. బీసీలందరూ ఒక్కతాటిపై ముందుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలన్నారు. నవీన్ యాదవ్కు మద్దతుగా కొండాపూర్లో కాపు సోదరులు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నంతో కలిసి పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇదొక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో, ఎందుకంటే అటు చూస్తూ ఉంటారు పార్టీలో కూడా ఎవరు ఎంత ఏ కమ్యూనిటీ ఏ కాస్టు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు, దేనివలన గెలిచినారు, ఇవన్నీ కూడా అంశాలు పార్టీ ఎప్పుడు కూడా గుర్తించుకుంటుంది. పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ రాడార్లో నేతలందరూ ఉన్నట్లు చిట్చాట్లు చెప్పారు. పార్టీనే సుప్రీమని, లైన్ తప్పిన వాళ్లపై తప్పక చర్యలుంటాయన్నారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ విషయంలో పోలీసులు రావడంతోనే తాము ప్యానిక్ అయినట్లు సుస్మిత చెప్పారన్నారు. మంత్రి సురేఖ కూతురు పార్టీకి చెందిన వ్యక్తి కాదన్న పీసీసీ చీఫ్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. కేసీఆర్ హయాంలోనే బనకచెర్ల జీవోలు రిలీజ్ అయినట్లు చెప్పారు పీసీసీ చీఫ్. బనకచెర్లపై కంప్లైంట్ చేసిందే కాంగ్రెస్ సర్కారని తెలిపారు. కవిత పంచాయతీని కుటుంబంలోనే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నిరుద్యోగులు యువత చదువుతో పాటు స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే న్యాచురల్ కేర్ మనకు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వారు చాలా నిజంగా ఇప్పటి వరకు టూర్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఫెసిలిటీస్, ఇంత చక్కటి ఫెసిలిటీస్ పెట్టడము మామూలు విషయం కాదు. హైదరాబాద్ సిటీ పరిధిలో ఇష్టానుసారంగా నాలాలను, చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేశారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి. బీఆర్ఎస్ భూస్థాపితమవ్వడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్ లో ఎవరి గుబ గుయ్యమంటుందో హరీష్ రావుకు తొందరలోనే తెలుస్తుందన్నారు ఎంపీ చామల. ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, హరీష్ రావు గారు, ఎవరు గూండాలు, ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో 11వ తారీఖు తేట తెల్లమైపోతుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జానారెడ్డి. నల్గొండ పాలిటిక్స్ లో రామ్మూర్తి యాదవ్ తనదైన ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. హైదరాబాద్లో ఒక్క వర్షం పడితే చాలు బీఆర్ఎస్ దశాబ్దపు వైఫల్యం బయటపడుతుందన్నారు బీజేపీ లీడర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది బీజేపీ. వచ్చే నెల బైపోల్ ఉండడంతో ఎలక్షన్ క్యాంపెయిన్ ముమ్మరం చేసింది బీజేపీ.
ఫామ్ హౌస్లో పడుకొని కేసీఆర్ ఓట్లు అడగడం కరెక్ట్ కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ గల్లీల్లో తిరుగుతూ ఓట్లు అడగాలన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్లో మోదీ మన్ కీ బాత్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సిటీలో కబ్జాలు, రౌడీయిజం పెరిగిందన్నారు. మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ను రక్షించుకోవాలన్నారు కిషన్ రెడ్డి. నేను సవాల్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని ఓట్లు అడగడం కాదు. నా జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి రా కేసీఆర్. ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది మిస్టర్ కేసీఆర్ గారు. గో సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోవుల మధ్య సమయం గడిపితే మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తగ్గుతుందన్నారు. హైదరాబాద్ కేఎంఐటీలో గోసేవ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ప్రాంత గో విజ్ఞాన అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. చిన్నప్పుడు గోవుల మధ్యలో పెరిగాము కాబట్టి గోవు యొక్క ప్రాధాన్యత ఏంటో, గోవు ద్వారా సమాజానికి ఏ రకమైనటువంటి లాభం చేకూరుతుందో వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఈరోజు గోవుల మధ్యలో తిరిగితే ఆ గోవు నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటాయో మనిషికిలో ఉన్నటువంటి సగం సమస్యలు, ఆ వైబ్రేషన్ తో సగం సమస్యలు మనిషిలో ఉన్నటువంటి పరిష్కారం అవుతాయి. ప్రపంచమంతా కౌ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లో తెలంగాణ గోసేవ విభాగం ఆధ్వర్యంలో గోవు పర్యావరణ పరిరక్షణ శాస్త్రీయ విజ్ఞానంపై రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందించారు బండి సంజయ్. గో పేడ ఇలా గోపాలు మనకు ఉపయోగపడుతున్నాయి. గోపేడ ఇవాళ నేలకు జీవం పోస్తున్నాయి. గోమూత్రం మన పంట పొలాలకు రక్షణ కల్పిస్తుంది. కానీ ఇవాళ గోపేడ, గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది, కానీ ఆ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తుంది. ఇవాళ టీటీడీ పరకామణి ఇష్యూపై లోతుగా విచారణ జరగాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. పవిత్ర ఆలయంలో చోరీపై సాధారణ కేసు నమోదు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రారావు. 14 కోట్ల డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ 14 కోట్లు ఉన్న 72,000 ఎందుకు దొంగతనం చేస్తున్న అనుమానాలు వస్తుంటాయి. ఇట్స్ సంథింగ్ మోర్ టు సీ ఇన్ దిస్ అని చాలా వరకు మనం ఆలోచించాలి. ఏంటంటే ఇవన్నీ కూడా భక్తుల ఒక నమ్మకాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కౌంటింగ్లో ఏం జరుగుతున్నది, సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎట్లా జరుగుతున్నది, ఇవన్నీ తర్వాత సంగతి. కౌంటింగ్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుబడితనాలు ఏమున్నాయి, వాళ్ళ యాంటీజెన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి పంపించాల్సిన అవసరం ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరు పెంచింది బీజేపీ. పోలింగ్కు 15 రోజుల టైం కూడా లేకపోవడంతో జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు కమలం లీడర్లు. రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలిపింది. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. వాయుగుండం తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు భారీ వర్షాలు, ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 29న అతి భారీ వర్షాలు, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ఇది తీవ్ర వాయుగుండంగానే వచ్చే 24 గంటల్లో తుఫానుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఆగ్నేయంగా మనకి 790 కిలోమీటర్లు విశాఖపట్నం తీరానికి, అలాగే మచిలీపట్నం తీరానికి, చెన్నై తీరానికి కూడా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించబడింది. అంటే తెల్లవారుజామున 29న మనకి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత నుంచి మనకి దాని ప్రభావం అత్యధికంగా తెలంగాణ మీద ఉండే అవకాశం అయితే ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు,
మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలకి అత్యంత భారీ వర్షం వచ్చినందున రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖమ్మం, అలాగే వరంగల్, మహబూబాబాద్, జనగాం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ అయితే ఇష్యూ చేయడం జరిగింది 28వ తేదీన. ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 29న జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్గా మనకి దాటే అవకాశం ఉన్నందున గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల గస్టింగ్తో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరం దాటిన తర్వాత మన తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల గంటకి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ మనకి ఈదురుగాలులతో పాటు కూడా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కళ్ళాలు, మార్కెట్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎండ పెడదామంటే అవి ఎండనిస్తలేరు. ఎక్కడికి వెళ్ళి వాన పడుతుంది, మొగులైతుంది, తేలిపోతుంది, వర్షం వస్తుంది. ఇక ఏం చేస్తాం రైతులు? ఇక్కడికి వెళ్ళి అటు బొర్రిస్తుడు, అటుకెళ్ళి ఇటు బొర్రిస్తుడు. ఏం లాభం లేదు. ఇది కాదా ఇక పంట వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. సగం ఆ వానలోనే దిగవట్ల పోయింది. ఎందుకట్లా? వానలు పడి పొలం అంతా వరెలు కోసినాయి వానలకు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా బాసర మండలం రైతులు. 15 రోజులుగా కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి మొలకలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఆదివాసీ యోధుడు కొమరం భీం జీవితం యువతకు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని జీఎస్టీ తగ్గింపుతో ప్రజల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని చెప్పారు. సర్దార్ పటేల్ జయంతి రోజున దేశమంతా రన్ ఫర్ యూనిటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ కాఫీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు ప్రధాని మోదీ. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ పోరాట వీరుడు కొమరం భీంపై ప్రశంసలు కురిపించారు. 20 ఏళ్ల వయసులోనే నిజాం దురాగతాలపై పోరాటం చేశాడని కొనియాడారు. అలాంటి వీరుడి గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. करीब 20 साल का एक नौजवान इस अन्याय के खिलाफ खड़ा हुआ था. आज एक खास वजह से मैं उस नौजवान की चर्चा कर रहा हूं. निजाम की अत्याचारी पुलिस से बचते हुए वो नौजवान वहां से सैकड़ों किलोमीटर दूर असम जा पहुंचा. साथियों, मैं जिस महान विभूति की चर्चा कर रहा हूं उनका नाम है कोमरम भीम. अभी 22 अक्टूबर को ही उनकी जन्म जयंती मनाई है. कोमरम भीम की आयु बहुत लंबी नहीं रही. वो महज 40 वर्ष ही जीवित रहे, लेकिन अपने जीवन काल में उन्होंने अनगिनत लोगों, विशेषकर आदिवासी समाज के हृदय में अमिट छाप छोड़ी. జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో ప్రజల ముఖాల్లో సంతోషం తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ. దసరా, దీపావళి పండుగ సీజన్లో కొనుగోళ్లు భారీగా పెరిగాయని చెప్పారు. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. इस बार त्योहारों में एक और सुखद बात देखने को मिली. बाजारों में स्वदेशी सामानों की खरीदारी जबरदस्त तरीके से बढ़ी है. लोगों ने मुझे जो संदेश भेजे हैं उसमें बताया है कि इस बार उन्होंने किन स्वदेशी चीजों की खरीदारी की है. मैंने अपने पत्र में खाने के तेल में 10% की कमी करने का भी आग्रह किया था. इस पर भी लोगों ने बहुत सकारात्मक रुख दिखाया है. దేశంలోని కాఫీ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోందన్నారు ప్రధాని మోదీ. కొరాపుట్ కాఫీ ప్రత్యేక రుచితో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందుతోందని చెప్పారు. అలాగే ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో గార్బేజ్ కేఫ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణానికి మేలు చేసేలా సేవలు అందిస్తోందని కొనియాడారు. ఈ కేఫ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే ఫుల్ మీల్స్ తినొచ్చని తెలిపారు మోదీ. गार्बेज कैफे चलाए जा रहे हैं. ये ऐसे कैफे हैं जहां प्लास्टिक कचरा लेकर जाने पर भरपेट खाना खिलाया जाता है. अगर कोई व्यक्ति 1 किलो प्लास्टिक लेकर जाए, उसे दोपहर
या रात का खाना मिलता है, और कोई आधा किलो प्लास्टिक ले जाए तो नाश्ता मिल जाता है। వందే మాతరం గీతం 150 ఏళ్ల సెలబ్రేషన్ కు దేశం సిద్ధమైందన్నారు ప్రధాని మోదీ. బకిం చంద్ర చటర్జీ 19వ శతాబ్దంలో రాసిన ఈ పాట స్వాతంత్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందన్నారు. నవంబర్ 7 నాటికి ఈ గీతానికి 150 ఏళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు. దేశంపై మనకున్న ప్రేమ, భక్తి, ఏకతా భావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు మోదీ. तो वंदे मातरम का उद्घोष 140 करोड़ भारतीयों को एकता की ऊर्जा से भर देता है। बंकिम चंद्र चट्टोपाध्याय जी ने सदियों की गुलामी से शिथिल हो चुके भारत में नए प्राण फूंकने के लिए की थी। वंदे मातरम भले ही 19वीं शताब्दी में लिखा गया था, लेकिन इसकी भावना भारत की हजारों वर्ष पुरानी अमर चेतना से जुड़ी थी। దేశ ఏకత, శాంతి, స్వచ్ఛతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతీక అన్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 31న పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రజలంతా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. गांधी जी से प्रेरित होकर उन्होंने खुद को स्वतंत्रता आंदोलन में पूरी तरह समर्पित कर दिया। खेड़ा सत्याग्रह से लेकर बोरसद सत्याग्रह तक अनेक आंदोलनों में उनके योगदान को आज भी याद किया जाता है। उनके योगदान के लिए हम सभी सदैव उनके ऋणी रहेंगे। దేశంలో సంస్కృత భాషకు కొత్త జవసత్వాలు వస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. పూర్వం దేశమంతా సంస్కృతం మాట్లాడేవారన్నారు, కానీ ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో మరుగున పడిందని చెప్పారు. ఇటీవల సోషల్ మీడియాలో యువత సంస్కృతంలో రీల్స్ చేయటం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అలాగే దేశ ప్రజలకు చాత్ పూజ మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు మోదీ. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. అధికార, విపక్ష పార్టీలు క్యాంపెయిన్లతో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. గత 11 ఏళ్ల బీహార్ డెవలప్మెంట్పై ప్రధాని మోదీ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయి పార్టీలు. ఎన్డీఏ పాలనలో బీహార్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్. మకానా బోర్డ్, ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సహా కొత్తగా ఇండస్ట్రీలు వస్తున్నాయని తెలిపారు. వలస వెళ్లిన బీహార్ ప్రజలు ఇప్పుడిప్పుడే తిరిగొస్తున్నారన్నారు ప్రధాన్. बिहार की आज लॉ एंड ऑर्डर, बिहार की महिलाओं की, बिहार की नौजवानों की, बिहार की किसानों की आज गति में उन्नति हुई है। ये पर्याप्त नहीं है। मैं उसको इतने साल दायित्व में रहने के बाद भी स्वीकार करता हूँ, ये पर्याप्त नहीं है। उसको नई आसमान तक पहुंचानी है। न्यू एज इकोनॉमी को बिहार के नौजवान देश की अर्थनीति चलाते हैं। बिहार के नौजवानों को जिससे ज्यादा रोजगार मिले, बिहार की माताओं को विशेष करके जीविका दीदियों को ये लखपति दीदी बने, करोड़पति दीदी बने, ये इस बार की एनडीए की प्रायोरिटी में रहेगा। గతంలో బీహార్ను పాలించిన ఆర్జేడీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. గత 15 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని లాలూ ఫ్యామిలీ అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్డీఏలోని పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని, మరోసారి విజయం సాధించడం ఖాయమన్నారు చిరాగ్ పాస్వాన్. आप 20 महीने का आप जिक्र कर रहे हैं, मुझे नहीं लगता कि बिहार की जनता अब आपको कभी 20 मिनट का भी मौका देगी, क्योंकि वो जानते हैं कि अगर गलती से भी आप लोग वापस सत्ता में आए, जिस तरीके से राजद महागठबंधन का एक इतिहास रहा है, लूटमार, अपहरण, डकैती, जिस तरीके से एनडीए एकजुटता के साथ पूरी मजबूती से आगे बढ़ रहा है, इस बार ऑल टाइम हाई के साथ हम लोग सरकार बनाएंगे। బీహార్ ప్రజలను ప్రధాని మోదీ మరోసారి మోసం చేయలేరన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎన్డీఏ నేతలకు దమ్ముంటే బీహార్ అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. గత 11 ఏళ్లలో గుజరాత్లో జరిగిన డెవలప్మెంట్ బీహార్లో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. తాము రాబోయే 5 ఏళ్లలో చేయగలిగేవి ప్రజలకు చెప్తామన్నారు తేజస్వి యాదవ్. 10,000 रुपया का घूस, एक तरह से रिश्वत, ये सब याद है। अब वो भी उधार दे रहे, बैंक के जरिए दिलाएंगे, ताकि बैंक को फिर आप लोगों को लौटाना पड़ेगा। लेकिन तेजस्वी देगा तो उधार नहीं देगा, आर्थिक न्याय करेगा आप लोगों को। एक जगह जमा हो जाता है कई दिनों तक, तो सर्वे लगता है, सड़ जाता है। ये 20 साल पुरानी एनडीए की सरकार की हालत भी वही हो चुकी है।
బీహార్ ఎన్నికల ప్రచారంలో మహాగఠబంధన్ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ఎన్నికల మేనిఫెస్టోను త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం ఇప్పటికే సీఎం అభ్యర్థి పేరునే ప్రకటించలేదని విమర్శించారు. మహాగఠబంధన్లో ప్రతి అంశంపై స్పష్టత ఉందన్నారు. ఎన్డీఏలోని పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. The BJP agenda is very clear here. On one side they attacked us for not naming CM candidate. Now we already named the CM candidate. We are going with a great conviction with a CM candidate with manifesto. We are going to release the manifesto on 28. Though we have clarity now, very clearly we have a clarity now. But what about the BJP? There are BJP having hidden agenda in Bihar election. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. 20 ఏండ్లుగా నితీష్ కుమార్ కు పార్టీలు మారడం అలవాటుగా మారిందన్నారు. అదే నితీష్ తో పాటు జేడీయూ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందని విమర్శించారు. బీహార్లోని యువత ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందన్నారు అశోక్ గెహ్లాట్. तो पूरे देश के अंदर जरूरत है कि हम कामयाब हो, चुनाव जीते. 20 साल से नीतीश कुमार जी बैठे हुए हैं कि कैसे उन्होंने अपनी राजनीति करी, वो अलग बात है. पर अब रोजगार के लिए युवा बहुत दुखी हैं. वो चाहता बदलाव हो, यहाँ पर बदलाव हो इसलिए जरूरी है कि मैं बिहार वासियों से भी अपील करना चाहूँगा कि आप लोग इस बार आगे आए और महागठबंधन को आप कामयाब करें. బీహార్ను నాశనం చేసిన ఎన్డీఏ మహాగఠబంధన్ నేతలను ప్రజలు నమ్మడం లేదన్నారు జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్. బీహార్లో తమ పార్టీ కొత్త రాజకీయ చరిత్ర సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ లేదంటే లాలూ ప్రసాద్ కు ఓటేసే రోజులు పోయాయని చెప్పారు ప్రశాంత్ కిషోర్. बिहार को गर्त में पहुंचाने वाले लोग, बिहार की जनता जानती है कि किन लोगों ने बिहार को गर्त में पहुंचाया है और वो लोग बिहार के नायक नहीं हो सकते हैं. जनता जान रही है. भाजपा में दम है तो मोदी जी और अमित शाह कह दें कि 25 के बाद नीतीश कुमार मुख्यमंत्री रहेंगे, हम लोग का उसी दिन विजय हो जाएगा. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 6న నిర్వహించనుంది ఎన్నికల సంఘం.